అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా మన మహానగరం భాగ్యనగరానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, మరి శాసన మండలికి సంబంధించిన చీఫ్ విప్ గారు మహేందర్ రెడ్డి గారితో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానా కిషోర్ గారు, కమిషనర్ హెచ్ఎండిఏ గారు, అదేవిధంగా మెట్రోపాలిటన్ వాటర్ వర్క్ సంబంధించిన ఎండి గారు, ఇతర అధికారులకి, వేదికపై ఆసీనులైన పెద్దలకి, అటువైపున్న మరి హైదరాబాద్ నగర వాసులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన మహానగరం పరిశుభ్రంగా ఉండాలని, శుద్ధమైన నీరు తాగాలని, మంచి గాలిని పీల్వాలని ఒక ఆలోచనతో, ఒక తాపత్రయంతో, ఒక తృష్ణతో ఒక ప్రక్కన మూసీ నది ప్రక్షాళన చేస్తూ నగరం నడిబొడ్డున నుంచి ప్రవహించే ఆ నదికి సంబంధించి అటువైపు ఇటువైపు ఉన్న నగరవాసులకు అందరికీ కూడా కలుషితం లేకుండా నీరును గాలిని అందియాలనే ఒక ఆలోచనతో మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయాన ఒక ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇదే రోజు గత సంవత్సరం 3వ తారీఖు నాడు రాష్ట్ర ప్రజానీకం ఒక తీర్పిచ్చింది. మార్పు కావాలి అనే ఆలోచన దిశలో 3వ తారీఖు నాడు గత సంవత్సరం ఆనాడున్న ప్రభుత్వాన్ని గద్దెదించి పోలింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాల రోజు ఇది. గత సంవత్సర కాలం పాటు చేసిన పురోగతిని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు యావత్ రాష్ట్రానికి సంబంధించిన యుఎల్బికి సంబంధించిన అంశాలను, నగర పాలక సంస్థలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం గత సంవత్సర కాలంలో మేము చెప్పిన అనేక అంశాలని అమలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అది కూడా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడే మరి సిటీకి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం విషయంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ నగరంలో కలుషితమైన గాలి ఉండొద్దని మరొక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఆటోలు కానీ, ఆర్టీసీ బస్సుకు సంబంధించి మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన భాగంలో ఈరోజు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ సంబంధించి తిరిగి వారన్నిటిని కూడా మరి ఈవీ బ్యాటరీస్ ద్వారా నడిపే కార్లు కానీ, ఆటోలు కానీ, బస్సులు ప్రభుత్వ పరంగా ట్రాన్స్పోర్ట్ విధానాన్ని తీసుకొచ్చే కార్యాచరణలో వారు నిమగ్నమై ఉన్నారు. మహానగరం అభివృద్ధి, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం. 60% పై చెలుకు ఈరోజు మన హైదరాబాద్ నగరానికి సంబంధించిన తెలంగాణ జనాభాలో ఉన్నారు. వీరందరి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పనిచేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, వేదికపై ఆసీనులైన నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మన అందరి సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారికి ధన్యవాదాలతో ప్రజా విజయోత్సవాల్లో ప్రజల సంతృప్తి